డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నీట్ స్టూడెంట్స్ కోసం ఈరోజు కొన్ని అప్డేట్స్ తీసుకువచ్చింది. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ రెండు ఉన్నాయి. BDS 25-26 కన్వీనర్ కోటా నోటిఫికేషన్ ఫర్ రిటైన్ ఆప్షన్ ఆఫ్టర్ ఫేజ్ 2 ఇవ్వటం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎవరైతే అడ్మిషన్ పొందారో వారు ఆయా కాలేజీల్లో రిటైన్ కంటిన్యూ అవ్వటానికి నోటిఫికేషన్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ జారీ చేసింది. కన్వీనర్ కోటాలో సీటు పొందినటువంటి అందరు క్యాండిడేట్స్ ఆ కాలేజీలో మీరు కంటిన్యూ అవ్వాలి అనుకుంటే మరో కాలేజీకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ కాలేజీ మాకు చాలు, ఇక్కడే మేము చదువుకుంటామని మీరు అనుకుంటే ఈ రిటైన్ కంటిన్యూ అనే ఆప్షన్ని యూజ్ చేసుకొని ఈ కాలేజీలోనే మీరు కంటిన్యూ అయిపోవచ్చు. దీనికోసం ఈరోజు 7వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రిటైన్ కంటిన్యూ అవటానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ BDS కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో ఎవరైతే సీట్ పొందారో వారందరి కోసం ఒక నోటిఫికేషన్ తీసుకువచ్చింది. ఈ నోటిఫికేషన్లో రిటైన్ కంటిన్యూ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అసలు రిటైన్ కంటిన్యూ ఆప్షన్ అంటే ఏమిటో మనం చూద్దాం. ఇప్పుడు అలాట్ అయినటువంటి కాలేజీలో మనం చదువుకోవాలనుకున్నట్లయితే, ఇంకో కాలేజీకి మారాలనే ఉద్దేశం మనకి లేనట్లయితే ఈ రిటైన్ కంటిన్యూ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. మన యూజర్ ఐడితో లాగిన్ అయి రిటైన్ కంటిన్యూ అనే ఆప్షన్ ఓకే చేయాలి. అప్పుడు మనం అదే కాలేజీలో కంటిన్యూ అయిపోతాం. నెక్స్ట్ జరగబోయే ఫర్దర్ రౌండ్లో మనకి అప్గ్రేడేషన్ మరి ఉండదు. మీరు అదే కాలేజీలో కొనసాగాలనుకున్నప్పుడు ఈ రిటైన్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. లేదు ఫర్దర్ రౌండ్స్లో నేను ఇంకా బెటర్ కాలేజీకి, లేదా నాకు నచ్చిన కాలేజీకి, లేదా నాకు దగ్గరలో ఉన్న కాలేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ రిటైన్ కంటిన్యూ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోకూడదు. మీరు అసలు ఈ నోటిఫికేషన్ పట్టించుకోకూడదు. మీరు అసలు ఏమీ చేయకుండా ఓరకనే ఉంటే చాలు. మీరు ఆల్రెడీ ఇప్పటికే వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 1 టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చిన కాలేజీ కంటే ముందున్నటువంటి కాలేజీలకి మీరు అప్గ్రేడ్ అవుతారు. అలా కాదు, అక్కడే మేము చదువుకుంటాం అనుకున్నప్పుడు మాత్రమే ఈ రిటైన్ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. 10-11-2025న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు రిటైన్ కంటిన్యూ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. దానికోసం మీ ఐడి నెంబర్తో లాగిన్ కావాలి. ఎప్పట్లాగే గతంలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎలాగైతే లాగిన్ అయ్యారో అదేవిధంగా లాగిన్ అయి అక్కడ రిటర్న్ కంటిన్యూ అనేటటువంటి ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే రిటర్న్ కంటిన్యూ అయిపోతారు. అదే కాలేజీల్లో మీరు కొనసాగుతారు. ఇది ఈ నోటిఫికేషన్ యొక్క ఉద్దేశం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆ కాలేజీలో కొనసాగాలనుకున్నారో దీన్ని వినియోగించుకోండి. ఎవరికైతే ఫస్ట్ ఆప్షనే మీకు అలాట్ అయిందో వారికి రిటైన్ కంటిన్యూ ఆప్షన్ పనికిరాదు, వాళ్ళకి ఎనేబుల్ కూడా కాదు. మీరు అదే కాలేజీలో కొనసాగుతారు, క్రిందకి రావడం మాత్రం ఉండదు. కాబట్టి ఎవరికైతే అదే కాలేజీలో కొనసాగాలని ఉందో వారు మాత్రం దీన్ని వినియోగించుకోండి. చూడండి, మరో నోటిఫికేషన్ని ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్. ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫేజ్ 1, ఫేజ్ 2లో అడ్మిషన్ పొందారో వారు ఫ్రీ ఎగ్జిట్ అయిపోవచ్చు. మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వటం కోసం 10-11-2025 మధ్యాహ్నం 3 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది. ఈ టైం లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. దానికోసం మీరు తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళి కాలేజీలో ఇగో చూడండి, అప్లికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫార్మ్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2
joint seat of BDS course in 25-26 under competent authority quota for Dr. NTR UHS Andhra Pradesh. ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అప్లికేషన్ని ఫిల్ చేసి మీరు ఆయా కాలేజీలో ప్రిన్సిపల్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్లో చేసేది కాదు. అందరూ తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళి కాలేజీలో ప్రిన్సిపల్కి ఈ అప్లికేషన్ని పర్సనల్గా సబ్మిట్ చేయాలి. మీరు అలా 10వ తారీఖు 3 గంటల లోపల కానీ ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే ఆ బీడిఎస్ సీట్ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ కేవలం బీడిఎస్ సీట్ నుంచే కాదు, ఫర్దర్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ఈ సంవత్సరానికి మీరు బీడిఎస్ సీట్ని కోల్పోయినట్టే. మీరు ఈ అప్లికేషన్ ఇచ్చిన వెంటనే మీకు మీ సర్టిఫికెట్స్, మీరు ఇంతవరకు ఎంత ఫీజు అయితే పే చేశారో టోటల్ అంతా మీకు ఇమీడియట్లీ రిటర్న్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే బీడిఎస్ ఈ సంవత్సరం చదవమో మళ్ళీ ఎంబీబీఎస్ కోసం లాంగ్ టర్మ్లో ప్రయత్నిస్తాము అనుకున్నటువంటి వారు ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేటటువంటి ఈ ఆప్షన్ని వినియోగించుకొని మీరు కాలేజీ నుంచి లెఫ్ట్ అవుట్ అయిపోవచ్చు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. ఇంకో అప్డేట్ ఏమిటంటే ఎంఎస్సి నర్సింగ్ నోటిఫికేషన్ ఫర్ ఎగ్జామినేషన్ పర్సన్ హూ అప్లైడ్ పీడబ్ల్యూడి కోటా ఈ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అలాగే పీజీ మెడికల్ కన్వీనర్ కోటా నోటీస్ టు పీజీ క్యాండిడేట్స్ రిగార్డింగ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ గ్రీవెన్సెస్ ఈ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీకు ఏవైనా సరే సందేహాలు ఉన్నట్లయితే మీరు 12వ తారీఖు 4 గంటల లోపల మీ సందేహాల్ని తెలియచేయాలి. దానికి తగిన సమాధానాన్ని పొందవచ్చు. ఇవి ఈరోజు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి ఉన్నటువంటి అప్డేట్స్. తెలంగాణ నీట్ విద్యార్థుల కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లేటెస్ట్ అప్డేట్స్ తీసుకురావటం జరిగింది. బిహెచ్ఎంఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చాక నాట్ రిపోర్టెడ్ అండ్ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. చూడండి ఆ లిస్ట్ని. ఈ లిస్టులో 6 అభ్యర్థులు ఉన్నారు. ఈ సీట్లో నెక్స్ట్ రౌండ్లో ఫిల్ చేయటం జరుగుతుంది. మరో అప్డేట్ ఏమిటంటే ఎండి హోమియోపతి కోర్స్ అడ్మిషన్ అండర్ ఆల్ ఇండియా కోటా లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్. ఎండి హోమియోపతిలో రిపోర్ట్ చేయనటువంటి స్టూడెంట్స్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. చూడండి 3 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు ఆల్ ఇండియా కోటాలో. ఈ సీట్స్ నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో ఫిల్ చేస్తారు. మరో అప్డేట్ ఏమిటంటే ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఎక్స్టెన్షన్ ఆఫ్ రిపోర్టింగ్ డేట్ ఆఫ్ మాఫ్ ఆఫ్ పేజ్ కౌన్సిలింగ్. చూడండి మాఫ్ ఆఫ్ పేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో మేనేజ్మెంట్ కోటాలో వారు రిపోర్ట్ చేయడానికి మీ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో రిజల్ట్స్ ప్రకటించినప్పుడు ఈ క్యాండిడేట్స్ రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ 8/11/2025 మధ్యాహ్నం 3 గంటల లోపల రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. కానీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. క్యాండిడేట్స్ మరో రోజు అదనంగా రిపోర్టింగ్ టైం క్యాండిడేట్స్కి ఇవ్వటం జరిగింది. 9వ తారీఖు అంటే 9/11/2025 మధ్యాహ్నం 1 గంట వరకు రిపోర్టింగ్ చేయడానికి టైం పెంచారు. క్యాండిడేట్స్ అందరూ అబ్జర్వ్ చేయండి. మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందినటువంటి వారికి ఈ నోటిఫికేషన్ జాయినింగ్కి టైం ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ప్రాప్తికి మీరు 9వ తారీఖు లోపు జాయిన్ కావచ్చు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు అందించడానికి ఈ వీడియో చేయబడింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ఫ్రెండ్స్కి అందుబాటులోకి రావడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.